హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్ అండ్ ఫ్యాక్ట్స్ విత్ జీవన్. సో ఈరోజు మనం టెక్ న్యూస్ ఎపిసోడ్ 1 గురించి మాట్లాడుకుందాం. సో మన టెక్ న్యూస్లో ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఇండియన్ గవర్నమెంట్ అయితే ఈ మొబైల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో యాపిల్, శాంసంగ్, షియోమి, సో వీటిని వాటి యొక్క సోర్స్ కోడ్ని అయితే షేర్ చేయమని కోరింది. బట్ కంపెనీస్ ఏమంటున్నాయంటే సో కంపెనీ సీక్రెట్స్ అనేటివి ఆ సోర్స్ కోడ్లోనే ఉంటాయి అండ్ గ్లోబల్ ప్రైవసీ రూల్స్కి అది విరుద్ధం అండ్ ఆల్సో టెక్నికల్గా అది పాసిబుల్ కాదని అయితే చెప్తున్నాయి. బట్ చూడాలి, ఒకవేళ ఇండియన్ గవర్నమెంట్ అయితే ఒకవేళ దీన్ని ఇంప్లిమెంట్ చేసినట్లయితే సో అప్డేట్స్ కానీ మన ఇండియాలో రిలీజ్ కాబోతున్న ఫోన్స్ అప్రూవల్స్ కానీ సెక్యూరిటీ చెక్స్ ఇవన్నీ మారబోతున్నాయి. సో చూద్దాం ఏమవుతుందో. సో సెకండ్ న్యూస్ వచ్చేసరికి మన ఇంటర్నెట్లో అయితే ఒక న్యూస్ అయితే చక్కర కొడుతుంది. అది కెనడా ఎక్స్ని బ్యాన్ చేసిందని. బట్ కెనడా అయితే కన్ఫర్మ్ చేసింది వాళ్ళైతే ఎక్స్ని అయితే బ్యాన్ చేయట్లేదని చెప్పేసి. సో అది టోటల్గా ఫేక్ న్యూస్. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన ఇండియన్ స్పేస్ సంబంధించిన ఒక అప్డేట్. సో పిఎస్ఎల్వి C62 అనే రాకెట్ జనవరి 12 అనగా రేపు లాంచ్ అయిపోతున్నారు. సో ఇది వచ్చేసి మనకి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనమాట. సో దీన్ని యూస్ చేసుకొని మనకి అగ్రికల్చరల్ మానిటరింగ్, ఇంకా క్లైమేట్ చేంజ్ ట్రాకింగ్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, సో వీటికైతే దీన్ని ఉపయోగించబోతున్నారు. అండ్ సోషల్ మీడియాకి సంబంధించి మనకి ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఉందో సో 1.75 crore ఇన్స్టాగ్రామ్ యూజర్స్ డేటా అయితే మన డార్క్ వెబ్లోకి సేల్లోకి వచ్చిందని మనకి కథనాలు వినబడుతున్నాయి. బట్ ఇది ఇన్స్టాగ్రామ్ అయితే ఇంకా అఫీషియల్గా దీన్ని కన్ఫర్మ్ చేయలేదు. బట్ స్టిల్ సో దీంట్లో అయితే మనకి ఈమెయిల్ ఐడీస్, ఫోన్ నెంబర్స్, అడ్రసెస్, సో ఇవైతే లీక్ అయినట్లు మనకి న్యూస్ అయితే వినబడుతుంది. సో ఒకవేళ ఇది నిజమైనప్పటికీ అబద్ధమైనప్పటికీ మన జాగ్రత్తలు అయితే మనం ఉండాలి. సో డెఫినెట్గా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది అయితే ఖచ్చితంగా మనం ఎనేబుల్ చేసుకోవాలి మన అకౌంట్కి. అండ్ ప్రైవసీ రెస్ట్రిక్షన్స్ అన్నీ ఫాలో అయ్యి మన అకౌంట్ని సో సెక్యూర్గా ఉంచుకోవాలి. సో నెక్స్ట్ అయితే మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగా ఏఐ మనకు తెలుసు ఎంత ఫాస్ట్గా దూసుకెళ్ళిపోతుందో. సో దీనివల్ల ఏమైందంటే మన హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా అడ్వాన్స్డ్ లెవెల్లో హ్యాకింగ్స్ అయితే చేస్తున్నారు. సో దానికోసం అనేసి మనకి ప్రజెంట్ రోల్స్ ఏవైతే ఉన్నాయో సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, ఎథికల్ హ్యాకర్స్ అండ్ క్లౌడ్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, సో ఈ రోల్స్కి అయితే చాలా డిమాండ్ అయితే ప్రజెంట్ పెరిగింది. సో ప్రజెంట్ అయితే ఐటీలో మనకి సైబర్ సెక్యూరిటీ కెరియర్ అయితే చాలా సేఫెస్ట్ పాత్ అని సో ఐటీ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. సో నెక్స్ట్ మొబైల్ ఫోన్ లాంచెస్. సో ఇండియాలో అయితే మనకి టెక్నో స్పార్క్ గో 3 అనే మొబైల్ అయితే లాంచ్ అయిపోతున్నారు. సో ఇది వచ్చేసి బడ్జెట్ లెవెల్ మొబైల్ ఫోన్. ఇది మెయిన్గా మన స్టూడెంట్స్ని వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని దీని అయితే లాంచ్ అయిపోతున్నారు. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మన ఇండియన్ గవర్నమెంట్ ఏఐ ఇన్ అగ్రికల్చర్ మీద అయితే బాగా ఫోకస్ చేస్తుంది. సో నియర్లీ బడ్జెట్ డబల్ చేస్తుంది. సో మనకి ముఖ్యంగా ఈ ఏఐ యూస్ చేసి ఈ అగ్రికల్చర్లో క్రాప్ డిసీజ్ డిటెక్షన్ అండ్ వెదర్ ప్రెడిక్షన్, సాయిల్ డేటా అనాలిసిస్, సో వీటి మీద ఏఐ అనేది యూజ్ అవుతుంది. ఒకవేళ ఇది సక్సెస్ అయ్యి మనకు ఇంప్లిమెంట్ అయినట్లయితే రైతులకి చాలా సమస్యలు అయితే తీరబోతున్నాయి. సో కోరుకుందాం ఇది సక్సెస్ అవ్వాలని. ఇంకా ఆన్లైన్ షాపింగ్ సంబంధించి మనకి అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అయితే రాబోతుంది. సో ఇది మనకి జనవరి 16, 2026 స్టార్ట్ అవబోతుంది. సో మనకి మల్టిపుల్ కేటగిరీస్ మీద అయితే ఆఫర్స్ ఉండబోతున్నాయి, లైక్ మొబైల్స్, ల్యాప్టాప్స్, టీవీస్, హోమ్ అప్లయన్సెస్. సో ఇక్కడ వచ్చేసి మనకి బ్యాంక్ ఆఫర్స్తో కలిపి అండ్ ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉండబోతున్నాయని చెప్పేసి మనకి న్యూస్ అయితే వినబడుతుంది. ఫ్లిప్కార్ట్ రిపబ్లిక్ డే సేల్ కూడా మనకి జనవరి 17th అయితే స్టార్ట్ అవబోతున్నాయి. సో ఇవి కూడా ఏంటంటే ఎక్స్పెక్టెడ్ ఆఫర్స్ వచ్చేసి మనకి 10% ఇన్స్టెంట్ బ్యాంక్ డిస్కౌంట్, నో కాస్ట్ ఈఎంఐ, ఇంకా మనకి ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ బోనస్ కూడా వస్తాయి. విధంగా మనకి మింత్రాలో కూడా రైట్ టు ఫ్యాషన్ సేల్ అనేది ప్రజెంట్ అయితే జరుగుతుంది. సో దీంట్లో మనకి 50-80% వరకు మన క్లోదింగ్ మీద డిస్కౌంట్ అయితే ఉంది. ఇంకా ఓటీటీకి సంబంధించి మనకి ఈ వారం అయితే కొత్త సినిమాలు అయితే వచ్చాయండి. సో నెట్ఫ్లిక్స్లో అయితే దే దే ప్యార్ దే 2 అయితే రిలీజ్ అయింది అండ్ తర్వాత అఖండ 2 కూడా రిలీజ్ అయింది. సో ద నైట్ మేనేజర్ సీజన్ 2 కూడా మనకి ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయింది అండ్ ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 2 కూడా సోనీ లైవ్లో అయితే మనకి రిలీజ్ అయింది. సో ఇదండి ఈరోజు టెక్ న్యూస్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.